అంకుల్. ఓ కండక్టర్, ఏంటి వేషం? ప్రమోషనా? కాదు, లూజ్ మోషన్. ఉన్న ఉద్యోగమే పోయింది. ప్రేమించిన వారికి ఇవన్నీ సహజం. అది సర్లే. ఎలా ఉంది? ఏంట్రా? మధుమతి మధుమతి. కలిసుందావురా, కహోనా ప్యార్ హై. వీటన్నిటికీ మించిపోయిన మ్యాటర్ ఉంది. మొత్తం చెప్పాలంటే ఒంట్లో ఓపిక లేదు, ఆకలి. అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రండి, ఇది మన సొంత హోటల్ లాంటిది. నీకేం కావాలంటే తీసుకోవచ్చు. 2 వడ, 2 పూరి, 2 ఇడ్లీ, 2 అంటుపళ్ళు. తొందరగా తొందరగా తొందరగా. ఇదిగోండి సార్. తొందరగా లేదు, నిదానంగా తినండి. ఇదిగోండి, చేతులు కడుకోండి. సార్, మధుమతి ఎలా ఉంది? మంచి మంచి వీళ్ళు. ఇదిగో సార్, ఇదిగోండి. సార్, ఇప్పుడు ప్రాణాలు లేచొచ్చాయా? తిండి పెట్టి చంపేశావు సార్. నిజంగా మధుమతి నా గురించి అడుగుతుందా? బిల్లు. ముఖ్యమైన లవ్ మ్యాటర్ మాట్లాడుతుంటే బిల్లు 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 ఒకటి పారిపోతాయే. సార్, మీరు చెప్పండి. బిల్ 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 బిల్. ఓకే, తీసుకో. ఏంటయ్యా 2 రూపాయలు ఇచ్చావు? 50 రూపాయలు బిల్లు. ఇది టిప్ అయ్యా, తీసుకో. ఏంటి టిప్పా? కాదదే బిల్లు. బిల్లా? ఏంటిది? అంతా తినేమని చెప్పేసి నీ దగ్గర 2 రూపాయలు ఉందా? నా దగ్గర బిల్లు కడతాడు రా నీ బాబా. పెంటేదవా? నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? లేదు లేదు, మోసం చేసింది ఆడు. తిన్నది నువ్వు. ఇరుక్కున్నాను రా. అయ్యా, నేను పకోడీ స్పెషలిస్ట్. కాఫీ టీ కూడా సూపర్ గా పెడతాను. నీకేం పని చెప్పాలో నాకు తెలుసు. రా. రాకురా, కూసో. నేను ఊరికి వెళ్ళిపోతున్నాను తాత. అదేంటి కూనా? ఈడనే ఉంటానన్నావు, ఏదో రాయాలన్నావు. అమ్మ కొంట్లో బాలేదని ఉత్తరం వచ్చింది తాత. చూడటానికి వెళ్తున్నాను. అయితే మళ్ళీ రావా కూనా? మీరందరూ నా పట్ల చూపిన ప్రేమ, ఆదరణ నేనెప్పటికీ మర్చిపోలేను. నేను మళ్ళీ తప్పకుండా వస్తాను తాత. అట్లనే కూనా? వెళ్లే ముందు నీకో మాట చెప్పాలి. చెప్పు కూనా. నువ్వు నా బిడ్డలాంటి దానవు. మీ పూర్వీకుల నుంచి ఆ తాళపత్ర గ్రంథాలు అక్కడే ఉన్నాయి. అందులో మనకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉండొచ్చు కదా. మీరెందుకు ఆ గ్రంథాలు తీసి చదవకూడదు? తప్పుకోనా? అట్లా అనకూడదు. మేమిప్పుడు చల్లగానే ఉన్నాం. దాన్ని తాకితే కష్టాలు రావచ్చు. తాత, కష్టాలే వస్తాయో లేకపోతే సుఖాలే మొదలవుతాయో అసలు మీరు ఆ గ్రంథాలు తీసి చదివితేనే కదా తెలిసేది. వద్దుకోనా, ఆ పని మాత్రం చెయ్యలేను. నేనెందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నేను తాళపత్ర గ్రంథాలు తీయడానికి ప్రయత్నించినప్పుడు నాకు వాసుకి కనిపించింది. మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశం అయినా కలుగుతుంది, లేదా మీ కులదేవతైనా వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే కదా. తాత, తాత, నేను వెళ్ళొస్తాను. మంచిది కోనా. ఆన్నే బస్ తాగుద్దామా? మీరెళ్ళి నేను వెళ్ళిపోతాను. బస్ ఇక్కడికి కదా వస్తుంది. మీరు గూడెం లోపలికి వెళ్ళాలంటే అడవిలో చాలా దూరం నడవాలి. వెళ్ళండి. నువ్వు మళ్ళీ మా గూడానికి తప్పకుండా రావాలి దొరసాని. నిజం చెప్పాలంటే అసలు నాకు వెళ్ళాలనే లేదు. అమ్మ కొంట్లో బాలేదు కదా, కాబట్టి వెళ్ళక తప్పట్లేదు. వెళ్ళొస్తామమ్మా. వస్తాను దొరసాని. కూలి ఇవన్నీ బస్సులో ఎక్కించు. బస్సు రాని నిన్ను కూడా ఎక్కిస్తా. మేడం
నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నా కళ్ళు కూడా అనుకోలేదు మేడం. మీరు కండక్టర్? బాబా, బ్లాక్ బాబా. Yeah, Black మాట్లాడు Baba. మాట్లాడు మల్లికని పాట పాడానే అదే బాబా. అవును, మీరు మూటలు మోస్తున్నారేంటండి? అదే ముందు మిమ్మల్ని చూసినప్పుడు మతిపోయింది, ఆ తర్వాత ఉద్యోగం పోయింది. లవ్ లో ఇదంతా సహజం కదా. అవునవును. నా మతి మండ నిలబెట్టి ఏదేదో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం తీసుకుంటారు? ఏమొద్దు. ఈ కాఫీ, టీ, వద్దు. హార్లిక్స్ వద్దు. మీరు ఏదన్నా చేతితో వద్దు తీసుకోవాలి. అప్పుడే నా మనసు కుదుటపడుతుంది. రెండు అరే, నేను వద్దు తీసుకొస్తాను. ఇక్కడ ఉండండి. చెప్తున్నాను కదా. చోపి అంకుల్, ఒక హార్లిక్స్ కలుపు. ఏంట్రాయ్ రోజు బ్లాక్ టీ తాగేవాడివి, ఇవాళ హార్లిక్స్ తాగే రేంజ్కి వచ్చావు అనమాట. అదే మరి, ఎక్కువగా మాట్లాడేవాడు నీలా టీ చేసుకుంటుంటాడు, అబ్బబ్బబ్బ. ప్రేమగా మాట్లాడేవాడు నాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఆ. ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకు తొందరగా చెయ్యి మన ప్రతి సంగమం ఎంతో హృదయంగా. బ్లాక్ టీ తాగడం ఈ బ్లాక్ బాబా స్టైల్. హార్లిక్స్ తాగడం మై స్వీట్ హార్ట్ మధుమతి స్టైల్. మధుమతి ఎక్కడ్రా? వచ్చింది. అమ్మా మధుమతి, నా తల్లి, ఎన్నాళ్ళయిందమ్మా చూసి. అంకుల్, ఏంటి అంకుల్ ఇన్నాడు ఏమైపోయారు? అదంతా ఓ పెద్ద కదమ్మా. ఏం జరిగిందో చెప్పండి అంకుల్. పాస్ట్ బ్యాడ్, ప్రెజెంట్ ఓకే. ఎన్నాళ్ళైనా నువ్వు ఈ బస్ స్టాండ్ గా వస్తావు కదా అని నీకోసం కాసు కూర్చున్నానమ్మా. నేను కూడా మేడం నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఇది ఇతను పెద్ద జోకర్ లా ఉన్నాడు. నువ్వు ఒక్క నిమిషం అమ్మా. రండి త్వరగా రండి. రేయ్ చూడా, ఇలా చూస్తూ ఉంటే జీవితం తరిగిపోతుందిరా. ఏ రూట్ లో డబ్బులు పోగొట్టుకున్నావో ఆ రూట్ లోనే సంపాదించాలి. అదేరా తెలివి గల వాళ్ళ లక్ష్యం. ముందు ఈ మూటలు మోసేది వదిలిపెట్టు, బుర్రను ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నించు. వస్తా. అంకుల్ ఓకే రండి. అవసరమా? బాబా, బ్లాక్ బాబా, ఇప్పుడు చూపిస్తా బ్లాక్ బాబా స్టైల్. రాయ్ రాయ్ రాయ్, టికెట్ ఇవ్వరా. టికెట్ నీకెందుకయ్యా? పోరా టికెట్. ఇదిగో టికెట్. బ్యాలెన్స్. బ్యాలెన్స్ కావాలా? ఇలాగే నిన్ను మోసం చేసిన వాళ్ళని నువ్వు కొట్టుంటే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదరా. బుర్రను ఉపయోగిస్తే జీవితంలో ముందుకొస్తావు. ప్రతివాడు బుర్రను ఉపయోగించు అంటున్నాడు. నా దగ్గర లేని దానికి నేనేం చేసేదిరా? నా మధుమతి నన్ను వదిలిపెట్టి వెళ్ళాక నా జీవితంలో అన్నీ పోయాయిరా. ఇంకా నా గురించి ఏదో చెప్తారనుకున్నా. మరి అయినా పెళ్ళైనప్పటి నుంచి నన్ను ఏనాడు పొగిడారుగా? మధు, అమ్మ ఇచ్చిందండి. అమ్మా మధు, ఏంటిది? వచ్చేసావా? రాలేదు, రప్పించారు. నాన్న, అమ్మ కొంట్లో బాలేదని అబద్ధం ఎందుకు చెప్పా? అలా చెప్పకపోతే నువ్వు రావని. ఇలా అబద్ధాలు ఆడబట్టే ఆడపిల్లని నేను పుట్టాను. ఆడపిల్లవి కాబట్టేనే మా ఆదుర్దా. ఒక్కగానొక్క ఆడపిల్లవి, పుట్టిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా నిన్ను విడిచి ఉండలేదు. అలాంటిది రీసెర్చ్ అని అడవులకెళ్ళి రోజుల తరబడి అక్కడ ఉంటే మాకెంత దిగులుగా ఉంటుందో చెప్పు. కరెక్టేనమ్మా, కానీ ఇప్పుడు చూడు, వెళ్ళిన పని పూర్తి కాకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. అయితే మళ్ళీ అడవికి వెళ్లాల్సి వస్తుందన్నమాట. నువ్వు వెళ్ళిరారా, అమ్మాయి రాదు గాని చంపేస్తారు. మళ్ళీ అడవి గడవి అన్నావంటే పొయ్యి పకోడి తీరా సత్యం. ఓ అలాగే బాబు. అది సార్ జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఆ తాళపత్రం. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇన్నేళ్లు నాగశాస్త్రం ఉందని నేను నమ్మినా ఆధారాలు చూపించలేకపోయాను. ఇవాళ నీ అనుభవంతో నా నమ్మకాన్ని ఈ ప్రపంచానికి నిరూపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. తాళపత్రాల్లో నిక్షిప్తమైన ఆ నాగశాస్త్రాన్ని నువ్వు సాధించగలిగితే ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించిన దాని అవుతాం. ఎస్ సార్. ఐ థింక్ ఇట్స్ యువర్ ఫోన్. మీరు అడిగిన బుక్ ఓ థ్యాంక్ యూ. హలో, ప్రవీణ్, ఎప్పుడొచ్చా? నేను ప్రొఫెసర్ గారితో మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్నావా? వచ్చేస్తున్నాను. పెట్టి ఫోన్. నేను ఐ అండర్స్టాండ్. ఓకే సార్, బాయ్. 1 minute. ఈసారి వచ్చేటప్పుడు నాగశాస్త్రంతోనే రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అంకుల్. రామ్మారా, ఊరెళ్ళావన్నారు, ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను అంకుల్. అలాగా. లక్ష్మి, వస్తున్నానండి. అమ్మాయి వచ్చింది. హలో ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానంటీ. ప్రవీణ్ ఎక్కడా? ప్రవీణా ఢిల్లీ నుంచి ఇంకా రాలేదమ్మా. నాకు ఇంట్లో ఉన్నాను ఫోన్ చేశాడే. నిన్న ఆట పట్టించడానికి అలా చేసుంటాడు. రామా లోపలికి వెళ్దాం. లేదండి, నేను మళ్ళీ వస్తాను. బాయ్.
ఊరి నీ ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎగ్గిరి గంతేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఏమిటయ్యా, ఒక్కగానొక్క కూతురు అదేదో పరిశోధనలని అడవికెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. హాయ్ ప్రవీణ్. నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను ఓ. నీకోసం. అమ్మ మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? ఆ, ఓకే, తీసుకెళ్ళు. see you, ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్, హ్మ్. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మ్మ్. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. Come. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరసే కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. రియలీ? ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్. ఆ చేతికి ఏంటది? ఓ, ఇదా తాయెత్తు. తాయెత్తా? ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగపట్టిందట. అందుకే ఒక స్వామి నాకు ఈ తాయెత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తేనే క్లాస్ పీకేదానివి ఈ తాయెత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసేయి. నేను తిను. నీలా చదువుకున్న అమ్మాయికులు ఉండబట్టే స్వాములు బ్రతికిస్తున్నారు. అయినా నేను కావాలా తాయెత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పావు వస్తే? నేనున్నాగా. ఏ, నువ్వుంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా. స్టాప్ జోకింగ్. హాయ్. ఇంటికి వెళ్తే నువ్వు వచ్చి వెళ్ళామని చెప్పారు. వెంటనే వచ్చేసాను. మధు, ఏమైంది? మధు, మధు, వాట్ హ్యాపెండ్? మధు, ఏమైంది? మధు, ఏమైంది? మధు, ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగా అంతే. పిచ్చి తల్లి. అసలు అడవి నుంచి రాగానే దిష్టి తీయకపోవడం నా తప్పు. ఉండు, దిష్టి తీస్తాను. మా మధు, అమ్మా, నువ్వేదో దాస్తున్నావు కదా, చెప్పు. నథింగ్ ప్రవీణ్. ప్లీజ్. నీ దగ్గర ఏదో దాస్తాను నేను. లేదు సార్. ఏమైందమ్మా? నాన్న, అమ్మా. నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడతాను. అలాగేనమ్మా. ప్రవీణ్, ఒక 5 minutes. మధు, ఎట్టి పరిస్థితిలోనూ ఆ తాయెత్తు మాత్రం తీయద్దు.